హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వీడియోలో చేసేద్దాం హోమ్మేడ్ బిస్కెట్స్. దానికోసం ఒక 2 కప్స్ ఆట, అందులో ఒకటే చూపించాను బట్ 2 కప్స్ వేసాను. నెక్స్ట్ వచ్చేసి 1/2 కప్ బేసన్ అంటే శనగపిండి, ఒక 1/2 కప్ శనగపిండి వేసేసేయండి. నెక్స్ట్ 1 కప్ షుగర్, అది కూడా పౌడర్డ్ షుగర్ అనమాట. సో మిక్సీ తీసుకొని మిక్సీలో పౌడర్ చేసేసి అదే మెజర్మెంట్తో పౌడర్ షుగర్ వేసేసేయండి. సో 1 కప్ షుగర్ పౌడర్ వేసేసేయండి. నెక్స్ట్ వచ్చేసి 1 కప్ ఆయిల్, మీ ఇష్టం. మీకు గీ ఉంటే గీ ఆప్షన్ అయినా పెట్టుకోవచ్చు. నేనైతే ఆయిల్ వేసాను, అది మనం వంటకు యూజ్ చేసుకున్న ఆయిల్ యూజ్ చేశాను. అండ్ కొంచెం ఇలాచీ అండ్ కొంచెం బేకింగ్ సోడా, అది కూడా ఎంత చిటికెడు చాలు, ఎక్కువ అవసరం లేదు. ఆ తర్వాత అన్నీ స్మూత్గా మిక్స్ చేయాలి, రఫ్గా మిక్స్ చేయొద్దు. ఆటాకి మిక్స్ చేసినట్టు మిక్స్ చేయొద్దు, స్మూత్ అంటే స్మూత్గా మిక్స్ చేసేయాలి. అండ్ మీరు చూసారో లేదో, నేను అన్ని మెజర్మెంట్స్ ఒకటే కప్తో తీసుకున్నాను. ఆ కప్తోనైతే ఒకటే కప్ తీసుకొని యూజ్ చేస్తే ఏంటంటే మీకు కూడా అర్థమవుతుందని చెప్పేసి కప్ తీసుకొని యూజ్ చేశాను. మొత్తం ఇలా నీట్గా డో అనేది ప్రిపేర్ చేసేసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ చిన్న పోర్షన్ అంటే కొంచెం పిండిని తీసుకొని బిస్కెట్లో చేయాలి. చూడండి, అలా క్రాక్స్ రావద్దు, దాన్ని కవర్ చేసేయండి, లేకపోతే మళ్ళీ బిస్కెట్ని ప్రిపేర్ చేయండి. మ్యాక్సిమం క్రాక్ రాకుండా చూసుకోండి. సో ఒకసారి మీకు థిక్నెస్ తెలియాలని చెప్పేసి మళ్ళీ ఇంకొకసారి పిండిని తీసుకొని ఆ పిండితోని మళ్ళీ బిస్కెట్స్ చేసి చూపిస్తున్నాను. ఇలా అర్థం కాదు. అండ్ ఒకసారి ఒకసారి ఈ వైపున చూడండి, మీకు అర్థమవుతుంది ఇంత థిక్నెస్ అనేది ఉండాలి. సో మీ బిస్కెట్స్ అనేవి చాలా బాగుంటాయి, టెక్స్చర్ అనేది మంచిగా కనపడుతుంది. అండ్ మా ఇంట్లో చిన్న బాబు ఉన్నాడండి, సో ఆయన కోసం చాంద్ బిస్కెట్స్ కూడా చేశాను. లైక్ చాంద్ షేప్ చేశాను అంతే. ఒక థిక్ కడాయి అంటే మందపాటి కడాయిని తీసుకొని దాంట్లో అన్నీ ఇలా ప్లేస్ చేయాలి. ఫస్ట్ ప్లేస్ చేయాలి, ఆ తర్వాత ఒక 20 to 25 మినిట్స్ లో ఫ్లేమ్లో ఆన్ చేసుకొని హీట్ చేయాలి. అందులో ఇంకొకటి దాని మీద కవర్ చేయాలి, పక్క ఒక ప్లేట్ కానీ ఏది ఉంటే అది కవర్ చేసేయాలి. ఆ తర్వాత చూసేయండి, బిస్కెట్స్ రెడీ అవుతాయి. ఆ బిస్కెట్స్ అనేవి చూడండి ఎంత బాగున్నాయో. అది అయ్యిందా లేదా అని తెలుసుకోవడానికి ఫస్ట్ బిస్కెట్ అనేది టర్న్ అయ్యి చూస్తే ఇలా బ్రౌనిష్ కలర్లో కనపడాలి. ఆటోమేటిక్గా మీకు బిస్కెట్స్ అయ్యేటప్పుడు ఒక మంచి స్మెల్ అనేది వచ్చి ఉంటుంటుంది. చూసేయండి, మా బిస్కెట్స్ ఇన్ని బిస్కెట్స్ అయ్యాయి. నేను ఒక చిన్న కప్తో మెజర్మెంట్స్ తీసుకున్నాను. అంగో చాంద్ బిస్కెట్ అన్నీ బ్రౌనిష్ కలర్లో ఉంటాయి వెనకాల. సో ఎంజాయ్ ద బిస్కెట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.